హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో కొయిటాకు వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము. ఆకుకూరలు తినాలని తెలిసినా కూడా ఆకుకూరలు నచ్చక చాలామంది తినకుండా ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ కొయిటాకు అనేది జస్ట్ లీవ్స్ లాగా తీసుకొని కూడా చేస్తాము, ఇలా కాడలతో సహా చేస్తాము. నేను ఇక్కడ కాడలతో సహా తీసుకున్నానండి. చూడండి, ఇలా కాడలు కూడా వేసుకుంటే మనకు అందాల్సిన పోషకాలన్నీ అందుతాయి. సో ఓన్లీ లీవ్స్ లాగా తీసుకొని పప్పులో కూడా పెట్టుకొని పప్పు చేసుకోవచ్చు, కొయిటాకు పప్పు. అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం తీసుకున్న కొయిటాకు అనేది వాటర్లో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఆకుకూరలలో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం ఒక 2 టైమ్స్ అన్నా వాష్ చేసుకోకపోతే ఆ దుమ్ము అనేది క్లియర్ అవ్వదు. సో 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఫ్రై చేసుకోవడం కోసము తాలింపుకి ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని దీంట్లో పచ్చిశనగపప్పు అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాను. ఇలా పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. తర్వాత తాలింపు దినుసులు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ తాలింపులాగా వేగాల్సిన అవసరం ఉండదు. సో మీరు పచ్చిశనగపప్పుకు బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొయిటాకు వేసుకొని దీంట్లో పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు ఇలా స్టార్టింగ్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించాము అంటే క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఒకసారి అంతా తాలింపు కలిసే విధంగా కలుపుకొని మూత మూసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఓవరాల్ ఈ ఫ్రై మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మీకు మాడిపోతుందన్నమాట. సో ఈ మగ్గేలోపు మనము వెల్లుల్లి కారం అనేది రెడీ చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారము అండ్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10-11 వెల్లుల్లి అనేది పొట్టు తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కారము అండ్ కొబ్బరి వేసుకొని దంచుకోవాలి రోట్లో. మీకు రోల్ అనేది అవైలబుల్ లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ మరీ మెత్తగా ముద్దలాగా పట్టుకోకుండా కొంచెం దంచితే ఎలాగైతే పలుకుంటుందో కొబ్బరి పలుకు అలా దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా మనము కొబ్బరి కారము దంచుకున్న తర్వాత ఫైనల్గా వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ముద్దలాగా కాకుండా వీడియోలో చూపించే విధంగా దంచుకోండి. నెక్స్ట్ ఈ కారం మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి మనము ఆకుకూర అనేది మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. కొయిటాకు అనేది మొత్తం చూడండి, మనకు కాడలు ఒక్కటే కనిపిస్తున్నాయి కదా, లీవ్స్ అనేది బాగా మెత్తగా అయిపోయాయి. సో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, కాడలను పట్టుకొని చూస్తే మనకు అర్థం అవుతుంది ఉడికిందా లేదా అనేది. సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకున్నాక జస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆ వెల్లుల్లి కారం ఫ్లేవర్ అనేది బాగా కొయిటాకు అనేది పడుతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. మరి స్పూన్తో కాకుండా ఇలా స్టిక్ లాగా కానీ టాస్ చేసినట్టు కానీ చేయడం వల్ల మనకు ముద్దలాగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా స్పూన్తో అయితే మనకు ముద్దలాగా అయిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి అంటే మనం మెంతాకు ఎండబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఈ 2 మాత్రం ఆప్షనల్ మాత్రమే. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. జొన్న రొట్టెలలోకి, చపాతీ అండ్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవరు అండ్ శనగపప్పు అందుకు తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.